గుడ్ ఈవినింగ్ అండి. ఇవాళ ప్రకాశం జిల్లా స్పెషల్ అయినటువంటి ఉగ్గానిని చేస్తున్నాం. ఉల్లిపాయలు 2 చిన్న ఉల్లిపాయలు కోసుకున్నాను, పచ్చిమిరపకాయలు, టమాటా. ఇది పప్పుల పొడి అండి. పప్పుల పొడిలో ఎండు కొబ్బరి కూడా వేసి నేను మిక్సీ కొట్టుకున్నాను. ద మెయిన్ ఇంగ్రీడియంట్ ఈస్ దిస్ బొరుగులండి. వాటిని నీళ్ళల్లో నానబెట్టి చూడండి, నీళ్ళల్లో అలా నానబెట్టి నేను కలుపుతూ నానబెడుతున్నానండి. ఎందుకంటే అన్నీ సమానంగా నానాలి. నానకపోతే బాగోదు. కొన్ని మెత్తగా, కొన్ని ఏమో క్రిస్పీగా ఉంటాయి. దాని తర్వాత ఆ మాయిశ్చర్ని, హ్యూమిడిటీని కూడా మనం పిండాలండి. ఎక్కువ వాటరిష్గా ఉండకుండా పిండి గిన్నెలో వేసుకుంటున్నాను. నేను 2 చిన్న ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఒక 5-6 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఒక చిన్న 2 టమాటాలు కూడా తీసుకొని చిన్నగా కట్ చేసుకున్నాను. ఇది మెయిన్ ప్రాసెస్ అండి. ఇది సరిగ్గా చేయకపోతే మనకు సరిగ్గా రాదండి, అస్సలు బాగోదు. కొన్ని క్రిస్పీగా తగులుతూ చాలా చండాలంగా ఉంటుంది. అందుకని దిస్ ప్రాసెస్ ఇస్ మెయిన్ ఇంపార్టెంట్ ప్రాసెస్. చాలా చక్కగా చేయాలి. చూడండి, నేను మళ్ళీ ఇంకోసారి మీకు చూపిస్తున్నాను. అంటే నాకు సరిపోలా మా జనాభాకి. అందుకని ఇంకొక అన్నీ ఒకేసారి వేస్తే సరిగ్గా మనం చేయలేమని ఒక 2 దఫాలుగా మనం నానబెట్టి పిండుతున్నాను. ఇది అయిపోయాక తాలింపు వేసుకోవాలి. తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుంది. నేను పప్పుల పొడి కొట్టానన్నాను కదండి, అది పుట్నాల పప్పును ఎండు కొబ్బరి పొడి వేసి కొంచెం కారం వేసానండి. ఆ కారం వేసి నేను పొడి కొట్టాను. మీకు ఇంకొక చిన్న చిట్కా చెప్తానండి. ఇప్పుడు మనం ఎలా అయితే మొత్తం తీసి మనం నానబెట్టి డ్రైన్ చేసి వేస్తామో, అది వేసగానే కొంచెం ఉప్పుని తీసుకొని దాన్ని బాగా కలుపుకుంటే ఉప్పు పడుతుందండి. ఇప్పుడు కళాయి పెట్టుకొని ఆయిల్ని వేడి చేసుకుంటున్నామండి తాలింపుకి. సో ఈ తాలింపుకి మనం ఆవాలు, జీలకర్ర వేయాలి. వేడెక్కింది. సో ఆవాలు, జీలకర్ర చిటపట్లాడాక మనం ఉల్లిపాయలు వేసి ఒక 2 నిమిషాలని టాస్ చేసుకుంటాం. మరీ బ్రౌనిష్గా కానీ అలా ఏమి రాక్కర్లేదండి దీనికి. ఆ హ్యూమిడిటీని రెడ్యూస్ చేయకుండా మనం ఆ ఉల్లిపాయలు హెల్ప్ చేస్తూ ఉంటాయి. సో ఇది చిటపట్లాడుతున్నాయి. ఇప్పుడు మనం కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఆ కరివేపాకును కూడా చిన్నగా చాప్ చేసుకున్నానండి. పచ్చిమిరపకాయలు 7-8 వేసానని చెప్పాను కదా, అది కూడా చాలా చిన్నగా చాప్ చేసుకున్నాను. సో అవి కూడా ఉల్లిపాయలతో పాటు వేసేస్తాను. చూడండి, ఒక 2 నిమిషాలు అలా అని. దాంతోపాటు పచ్చిమిరపకాయలు ఎన్ని వేసాను, ఎందుకంటే మనం ఇక్కడ ఎండుమిర్చి అనేది ఎండు కారం అనేది వాడమండి. ఇదంతా పచ్చి ఐటెంనే వాడతాం. ఇది కూడా బాగా వేగాల్సిన అవసరం లేదు. సో అలా కాస్త టాస్ చేశాక మనం టమాటాస్ కూడా వేసేసుకుందాం. చూడండి, కొంచెం మగ్గాక మనం టమాటాలు కూడా వేసేసుకుంటున్నాను. సో టమాటాలను కూడా చిన్నగా కట్ చేశానండి. అది ఆ ఆయిల్లో మగ్గిపోవాలి. మరి టమాటా కనపడకూడదు అన్నట్టుగా కాకుండా మగ్గాలి, ఆ పచ్చి వాసన పోవాలి. చూడండి, అలా మగ్గాయి. ఇప్పుడు మనం పసుపు, ఉప్పు, కొంచెం కలర్కి కారం వేసి ఒకసారి టాస్ చేసుకుందాం. దాంతోపాటు నేను పప్పుల పొడి వేశాను కదండి, ఆ పప్పుల పొడిని కూడా నేను ఆయిల్లో వేసి కాస్త అలా వేపాను. చాలామంది అలా వేపరండి, పక్కన సైడ్లో వేస్తే కొంచెం ఉప్పు చూసారా, నేను కొంచెమే ఉప్పు వేసానండి. ఎందుకంటే నేను తడిచిన బొరుగుల్లో
నేనేం చేశాను, ఉప్పు అనేది వేసేసాను. అందుకని టాస్ చేసేసుకోవాలి అంతేనండి ఇంగ్రీడియంట్స్. టాస్ చేసుకున్నాక కొంచెం కలవటానికి, దాని తర్వాత మనం చూడండి అదంతా ఆయిల్ కూడా పైకి వచ్చి కాస్త మగ్గాయి. పప్పుల పొడి వేస్తున్నానండి. యాక్చువల్లీ పుట్నాల పప్పును కాస్త వేపుతారు, నేను వేపలేదు. అందుకని ఆ ఫ్లేవర్ కోసం నేను మళ్ళీ దీంట్లో వేసి కాస్త టాస్ చేసుకుంటున్నాను. టాస్ చేశాక చూడండి అలా అయింది. ఇప్పుడు మనం బొరుగులు అనేవి వేసేసుకుంటున్నాను. బొరుగులు వేసుకొని బాగా టాస్ చేసుకోవాలి, సో దట్ మసాలా అంతా బొరుగులకి పట్టేటట్టు. దెన్ లాస్ట్లో 2 నిమ్మకాయ చెక్కల్ని పిండి వేడి వేడిగా సర్వ్ చేసుకోవాలి. మర్చిపోవద్దండి, దీనికి సైడ్ డిష్ ఏంటో తెలుసా? పచ్చిమిరపకాయ బజ్జీ. సో పచ్చిమిరపకాయ బజ్జీతో ఈ ఉగ్గాని అన్నది తింటే అద్భుతంగా ఉంటుంది. నా పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారండి. మా చిన్నాడు కూడా బాగుందని తిన్నాడు. మీరు కూడా చూద్దురు వాడి ఎక్స్ప్రెషన్స్. మీరు కూడా చేసుకొని తినండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇట్స్ ఎ వెరీ స్పెషల్ డిష్. మరి మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో నాకు చెప్పండి. ఉంటాను మరి. మీరు కూడా చేసుకొని తినండి. బాయ్. థ్యాంక్ యూ.